కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వారణాసి తర్వాత మహేష్ నటించే ఆ సినిమా ఏంటి? వారణాసితో పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మహేష్ నెక్స్ట్ మూవీకి ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? తెలుగు దర్శకుడితో వర్క్ చేస్తే హాలీవుడ్ రేంజ్ లో తీసేదెవరు? ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదెలాగో చూడండి. వారణాసి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రెండో పార్ట్ ఉండదని రాజమౌళి చెప్పేశాడు. సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్నా ఈ ఏడాది ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసేస్తారట. వారణాసి షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం. మరో మూవీ మొదలు పెట్టేయొచ్చు. ఈలోగా మరో డైరెక్టర్ ని చూసుకోవాలి మహేష్. వారణాసిలో మహేష్ పార్ట్ షూటింగ్ పూర్తయితే మధ్య డబ్బింగ్ తప్ప రిలీజ్ టైంలో ప్రమోషన్స్ వరకు మహేష్ తో పనుండదు. ముందే నెక్స్ట్ మూవీ సెట్ చేసుకుంటే ఈ 6 నెలలు ఖాళీ ఉండాల్సిన పని లేదు. 2 ఏళ్ల నుంచి వారణాసితో ట్రావెల్ అవుతున్నాడు మహేష్. వారణాసి షూటింగ్ పూర్తయ్యేలోగా నెక్స్ట్ మూవీ ఫైనల్ చేస్తే ఆగస్ట్ నుంచి షూటింగ్లు మొదలు పెడితే 2 ఏళ్ల గ్యాప్ ను కవర్ చేసేయొచ్చు. వారణాసి తర్వాత నటించే సినిమాపై మహేష్ కు క్లారిటీ లేదు. ఎలాంటి సినిమా చేయాలి, ఎవరితో చేయాలి, ఇలా కన్ఫ్యూజన్ లో ఖాళీగా ఉండిపోతున్నాడు. వారణాసి రిలీజ్ తర్వాతే రిజల్ట్ బట్టి సినిమా చేద్దాము అంటే మరో 2 ఏళ్లు కెరీర్ లాస్ అవుతాడు మహేష్. ఈ క్రమంలో అప్పుడెప్పుడో ప్రకటించిన దర్శకుడు సందీప్ వంగా పేరు మళ్లీ వినిపిస్తోంది. అయితే సందీప్ స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానని చెప్పాడు. ఈ లెక్కన సందీప్ మూవీ ఉండే